అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు. నేను ఇంత అందంగా ఉంటాననో, ఇంత పొడుగ్గా ఉంటాననో, నేను ఇంత విద్వాంసున్ననో, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చనో, నేను ఇన్ని పురాణాలు చదువుకున్నానో, నేను ఇంత అధికారినో, నాకు ఇంత డబ్బుందనో, నాకు ఇన్ని వ్యాపారాలున్నాయనో మనసులో పెట్టుకుని వెడితే అరుణాచలంలోకి రానిపడాయి. ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధన అయినారంతటి వారు పెద్ద పేరోలగంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే బయట నిలబడిపోవలసి వచ్చింది. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రదేశం